పాటు ప్రస్తుతం తెలంగాణ వెదర్మెన్ బాలాజీ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాలాజీ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇప్పుడు ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, తీరాన్ని తాకిందని చెప్తున్నారు. కాకినాడ దగ్గర ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇంకా కొంత సౌత్ లోనే, కొంత దక్షిణం అమలాపురం దగ్గర బహుశా ల్యాండ్ ఫాల్ అవుతుందా? అవును, ఎగ్జాక్ట్లీ. సో మనకు తీసుకున్నట్టయితే మేము ఎప్పటి నుంచో మనకి సెంట్రల్ ఏపీ అంటే సెంట్రల్ మధ్య ఆంధ్రప్రదేశ్ లో మనకి అమలాపురం మరియు నర్సాపురం దగ్గర తీరం దాటుతుందని మేము ఎక్స్పెక్ట్ చేశాము. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా మనకి అంతర్వేది అమలాపురం దగ్గర తుఫాన్ సైక్లోన్ మొంత అనేది తీరం అనేది తాకడం జరిగింది. సో అది యాక్చువల్ గా మనకి ఆ సైక్లోన్ ఎట్లా అంటే ఇప్పుడు షియర్ ఇంపాక్ట్ అంటే మనకి వర్టికల్ విండ్ షియర్ అనేది ఒకటి ఉంటది. సో ఆ షియర్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ కాకినాడ, అమలాపురం, పిఠాపురం ఈ ప్రాంతాల్లో నర్సాపురం కానీ భీమవరం కానీ ఈ గోదావరి జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి గాలులు మాత్రమే ఉన్నాయి కానీ వర్షాలు అనేవి లేవు. ఎందుకంటే మనకి షియర్ వల్ల ఏమవుతుందంటే ఆ వర్షాలు అంటే సైక్లోన్ ద్వారా వచ్చే వర్షాలు ఏవైతే ఉన్నాయో అది మనకి పశ్చిమ దిశగా మనకి షిఫ్ట్ అవుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే సైక్లోన్ అనేది మనకి అమలాపురం దగ్గర తీరం దాటినా కూడా మనకి మెయిన్ రెయిన్స్ అనేవి ఇటు మన ఒంగోలు, తర్వాత మన చీరాల, బాపట్ల, మచిలీపట్నం ఇటు సైడ్ మనకి ఎక్కువగా ఉన్నాయి. సో దీని తర్వాత మనకి భారీ వర్షాలు, ఎక్కువ గాలులు అనేవి గుంటూరు, కృష్ణా, విజయవాడ, మాచర్ల, నరసరావుపేట, సో ఈ ఏరియాస్ లో మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు గాలుల వేగమేమో, గాలుల ఇంపాక్ట్ ఏమో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అంతే కదా? అవును అవును. బట్ వర్షపాతం మాత్రం ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ఖమ్మం కూడా రావచ్చు కదా? అవును, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మన ఈ కోదాడ ఈ ఏరియాస్ లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అనేది ఉంది. మనకి నాగర్ కర్నూలు లో కూడా అంటే నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా మనకి మహబూబ్ నగర్ లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అంటే 60 to 100 mm రెయిన్ఫాల్ కూడా కురిసే అవకాశాలు అనేవి ఈ రోజు రాత్రి అంటే రానున్న 12 గంటల్లో తెలంగాణలో కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం ఈ 90 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ ఇప్పుడు నాకు కనబడుతుంది, దాదాపు 90 టచ్ అవుతుంది కొన్ని చోట్ల, 90 to 90. సో ఎటువంటి డ్యామేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 90 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే దేనికి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది? సో మనకి ఇప్పుడు ఆ సైక్లోన్ అనేది వర్షాలతో కాకుండా ఎక్కువ విండ్స్ అనేవి ఉంది కాబట్టి గోదావరి జిల్లాల్లో మెయిన్లీ మనకి కొన్ని చెట్లు కూలడం అనేది మనం చూడొచ్చు. తర్వాత విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడొచ్చు. తర్వాత కొన్ని చిన్న చిన్న ఇల్లు అంటే లైక్ ఏవైతే ఇటుకలతో కానీ లైక్ తాటి ఆకులతో ఇల్లు కట్టుకుంటారో సో వాటికి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ సివియర్ గా మనకి 100 kmph కంటే కొంచెం తక్కువే ఉంది కాబట్టి మరీ విపరీతమైన డిస్ట్రక్షన్ ఉండకపోయినా కూడా మనకి కొంచెము చిన్న చిన్న లూజ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే ఓకే. సో రెయిన్ ఫాల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఈ డిస్ట్రిక్ట్స్ లో ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? నెల్లూరు, ప్రకాశంలో ఆల్రెడీ 15 సెంటీమీటర్ల రెయిన్ ఫాల్ ఉదయం నుంచి నమోదైంది. అవును. సో మాక్సిమం రేపు ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన దీని ఇంపాక్ట్ రేపు ఉదయం వరకు ఉంటుంది, అంతే కదా? అవును, రేపు మనకి ఉదయం లేదా లేట్ మార్నింగ్ అంటే మాక్సిమం మధ్యాహ్నం వరకు ఉంటది. దాని తర్వాత రెయిన్స్ మొత్తం తెలంగాణకు షిఫ్ట్ అయిపోతాయి. రేపు మాత్రం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో కురుస్తాయి. హైదరాబాద్ రెయిన్ ఫాల్ ఎట్లా ఉండొచ్చు ప్రెడిక్షన్? హైదరాబాద్ లో మనకి భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కేవలం మోస్తరు వర్షాలే ఉంటాయి. కానీ మనకి కంప్లీట్ డ్రై అయితే ఉండదు. ముసురు వాతావరణంతో మనకి మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశాలు రేపు కనిపిస్తున్నాయి. ఓకే, భారీ వర్షాలు తెలంగాణలో ఉత్తర తెలంగాణకు ఎక్కువ ఉండే అవకాశం ఉందా? అంటే యాక్చువల్లీ ఇవాళ నైట్ తీసుకున్నట్టయితే మనకి దక్షిణ తెలంగాణలో ఎక్కువగా ఉంటాయి. అంటే ఏపీకి ఆనుకొని ఉన్న ప్రాంతాలు మెయిన్లీ నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, తర్వాత ఖమ్మం ఈ ప్రాంతాల్లో మనకి ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున వరకు మనకి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేవి ఉంటాయి.
అంటే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక బెల్ట్ తీసుకున్నట్టయితే అంటే మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలో అంటే సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి ఈ ప్రాంతాలు అండ్ మహబూబ్ నగర్ కూడా. సో ఈ ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ వర్షాలు అనేవి రేపు మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి ఉత్తర తెలంగాణ జిల్లాలో, ఈశాన్య తెలంగాణ జిల్లాలో షిఫ్ట్ అవుతాయి. అంటే మనకి మెదక్ కానీ, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, తర్వాత జగిత్యాల్, మంచిర్యాల్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో అంటే భూపాల్పల్లి, ములుగు ఈ ప్రాంతాల్లో మనకి రేపు మధ్యాహ్నం నుంచి రేపు రాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉంటాయి. కానీ ఈ రోజు రాత్రి మాత్రం దక్షిణ తెలంగాణ జిల్లాలో మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అనేవి ఉంటాయి. ఓకే, సో ఓవరాల్ గా సైక్లోన్ ఇంపాక్ట్ సంబంధించి రెయిన్ఫాల్ ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాలను ఇంపాక్ట్ చేస్తుందా? అవును అవును, మనకి ఈ రోజు అయితే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఇంపాక్ట్ అనేది అయ్యింది. ఈ రోజు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు మనకి తెలంగాణలో ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటది. తర్వాత మనకి ఏంటంటే విదర్భ అంటే రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం నుంచి విదర్భ, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిశా ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఇంకా దాని తర్వాత మనకి 1 or 2 days తర్వాత ఉత్తర ప్రాంతాలు అంటే మనకి బీహార్, మధ్యప్రదేశ్, తర్వాత జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఇంకా మిడ్ సైడ్ మనకి రెయిన్స్ అనేవి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంకా మనకి ఇంకో 24 hours లేదా 36 hours లో మనకి రెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, సో ఇప్పుడు విండ్స్ మనం గనక చూస్తే గనక ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకే ఇంపాక్ట్ ఉంటుందా? కృష్ణా, గుంటూరు కూడా ఎదురుగాల ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? అంటే మనకి సైక్లోన్ అనేది మనకి కాకినాడ ఈ సైడ్ అంటే అమలాపురం ఇటు సైడ్ తీరం అనేది తాకింది కాబట్టి ఎక్కువ గాలుల తీవ్రత మాత్రం మనకి అటు సైడ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి 80 నుంచి 100 kilometers వరకు గాలుల వేగం అనేది ఆ ప్రాంతాల్లో ఉంటాయి. మనకి ఈ కృష్ణా, గుంటూరు, విజయవాడ లేదా బాపట్ల, చీరాల, ఒంగోలు, మాచర్ల, నర్సరావుపేట ఈ ప్రాంతాల్లో ఎట్లా అంటే మనకి వర్షాలు ఎక్కువగా ఉంటాయి కానీ విండ్స్ మనకి మోడరేట్ గా ఉంటాయి. అంటే ఇట్లా లైక్ 50 to 70 kmph అంటే ఒక కాకినాడతో పోలిస్తే ఒక 20-30 kilometers వేగం తక్కువ ఉన్నా కూడా మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలతో కూడిన గాలులు ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ ఏరియాస్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఉండడం బెటర్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ బాలాజీ గారు. థ్యాంక్ యూ సార్. సో స్పందన